కంగారు పడకండి. నేను అస్సలు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో రివ్యూ ఇవ్వట్లేదు. ముందుగా నా సంతాపం ప్రకటిస్తున్నాను. ఎవరికిరా అంటే ఇందులో పెద్ద లిస్ట్ ఉంది. ఫస్ట్ లిస్ట్ ఎవర్రా అంటే దీనికి రివ్యూలు ఇస్తున్న మా తోటి బిగ్ బాస్ రివ్యూలకి నా సంతాపం. హార్ట్ఫుల్గా నా సంతాపం నేను ప్రకటిస్తున్నా. మీ కష్టం పగోలకు కూడా రాకూడదురా. మీరు గ్రేట్. మీరు రివ్యూలు ఇస్తున్నందుకు ముందుగా నా సంతాపం. నెక్స్ట్ సంతాపం మన ఆడియన్స్కి. పాపం మీ బాధను చూసినా కూడా నాకు ఆడి నుంచి నీళ్ళు రక్తాలు వచ్చేస్తున్నాయి. ముందుగా తర్వాత సంతాపం ఎవరికో తెలిసి ఈ మేకర్స్కి. ఎందుకంటే నడవదమ్మా, కష్టం. ఇది ఆల్రెడీ 3 వారాలు 4 వారాలు షూట్ అయిపోయింది. హోల్సేల్గా ప్రొడ్యూసర్ మాయకి పెద్దగా హోల్ పడుద్ది. ఇంకా దీనికి సీజన్ 2లో సీజన్ 3లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. నాకు తెలిసి దీని రివ్యూలు కూడా నాకు తెలుసు 7-8 రోజులు ఇస్తారు మామూలు కూడా. తర్వాత ఎవడు ఎందుకంటే దేకడు ఇది. ఎందుకంటే ఇందులో రియాలిటీ లేదు, అంత రొట్ట. ఇట్స్ నాట్, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు, కానీ ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ కదర్ కాదు, బూతులు వస్తాయి. కానీ ఇది రాడ్ ఫర్ ఈచ్ అదర్, రాడ్ ఫర్ ఆడియన్స్, రాడ్ ఫర్ రివ్యూవర్స్, రాడ్ ఫర్ అందరికీ. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వీళ్ళు బిగ్ బాస్ అనే కాన్సెప్ట్ని తస్కరించి చేద్దాం అనుకున్నారు. బిగ్ బాస్ అనేది మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అమెజాన్లో ఒక ప్రోడక్ట్ అనుకోండి. ఇది దాని చీప్ ప్రోడక్ట్, నాప్టాల్లో దొరుకుతుంది కదా, ఆ ప్రోడక్ట్ ఇది. బిగ్ బాస్కి కూడా నచ్చలేని వాళ్ళు ఉంటారు, కానీ బిగ్ బాస్కి ఒక కోర్ ఆడియన్స్, ఒక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. వీళ్ళు ఏంద్రా అంటే బంగారు కోని చంపిపోతే నిద్ర పట్టదు. సో దాని రిలేటెడ్ ఏదో చేద్దాం అని చెప్పి ఇలా చేతులు అవి ఏవి పడతావి కాల్చేసుకుంటారు. అసలు బిగ్ బాస్ షోతో అసలు దీన్ని కంపేర్ చేయకూడదు, కానీ ఇలా అలా ఊహించుకొని స్టార్ట్ చేశారు. కాబట్టి ఆ మేకర్స్కి నేను చెప్తున్నాను. సో నేనైనా ఏ రివ్యూర్స్ అయినా పాపం వాళ్ళకి చెప్దామంటే లేట్ అయిపోయింది. ఇది లైవ్ కాదు బిగ్ బాస్ లాగా. బిగ్ బాస్లో N-1 ఒక రోజు మైనస్లో లైవ్ నడుస్తుంది. వాళ్ళు ఏదైనా కరెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా మిస్టేక్లు చేసుకుంటే. వీళ్ళు ఏం చేయలేరు, ఎందుకంటే 4 రోజులు షూటింగ్ అయిపోయింది. 3 ఎలిమినేట్ అయిపోయారు. కొంపలో నుంచి కుంపట్లు పెట్టేసి 3 ఎలిమినేట్ అయిపోయారు. ఇంకా చేసేది ఏం లేదు, ఇంకా చేతులు కాల్చుకోవడమే. మోస్ట్లీ 99.99% దీనికి సీజన్ 2 ఉండదమ్మా. ఇది ఎలా లాక్కొస్తారో తెలియదు పాపం. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. పోనీ అలాగని చెప్పి టెక్నికల్గా చూద్దాము, క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం, అది కూడా బాగోలేదు. మాట్లాడదాం, 1 by 1 మాట్లాడదాం. అండ్ ఈ షో వల్ల ఉపయోగం ఏంటో మీరు చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే ఈ షో వల్ల ఉపయోగం పక్కన పెడితే, ఈ షో అయ్యే లోపల మినిమం 10 జంటలు వెళ్ళాయి కదా. అందులో కామెడీ ఏంటంటే కొంతమంది పెళ్ళి కూడా అవ్వలేదు, లివిన్. సరే, ఎవడైనా పెళ్ళి అయిన వాళ్ళు ఒక జంట విడిపోద్ది, పెళ్ళి కాలేని వాళ్ళు వీళ్ళు పెళ్లి చేసుకోరు. ఇంకా వీళ్ళు విడిపోయి ఆ అమ్మాయి ఇంకొని తగులుకుంటుంది, ఆ అబ్బాయి ఇంకొకరు తగులుకుంటారు. కన్ఫామ్ వీళ్ళు పెట్టే కొంపటి అదే. బయటే దిక్కులేదు, వీళ్ళు మళ్ళీ లోపల పెట్టి వీళ్ళకి పుల్లలు పెట్టి అబ్బో మళ్ళీ వీళ్ళు కూడా మహానటులు పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. కానీ కన్ఫామ్గా ఒకలో 2 పేర్లు కన్ఫామ్ డివర్స్. ఒకళ్ళు పెళ్ళైన వాళ్ళకి డివర్స్, వీళ్ళు విడిపోతారు. ఎందుకంటే ఆ షో ఫార్మేట్ అలా ఉంది. నా చిన్నప్పుడు నేను రోజా గారి ఫ్యాన్ రోజా గారి కాదు కానీ రోజా గారి షో ఒకటి ఉండేది, బ్రతుకు జట్కా బండి. ఎక్సలెంట్, సూపర్, మార్వలస్, ట్రెమెండస్గా ఉండేది. అది ఆథెంటిసిటీ ఉండేది అందులో. ఇందులో ఏం లేదు. ఆ షోనే కొంచెం మోడర్నైజ్ చేసి ఒక వెళ్ళ లీజ్ తీసుకొని అందులో మనకి బొక్కలో కెమెరాలు పెట్టి ఆ కెమెరా క్వాలిటీల గురించి మళ్ళీ మాట్లాడదాం. సెకండ్ హాఫ్లో మాట్లాడదాం. సో మంచిగా మాట్లాడుకుందాం, కొట్లిపి మాట్లాడుకుందాం. సో వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే హైప్ పాయింట్స్ హైప్ చేయండి, కాంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేయండి. నేను రివ్యూలు అయితే ఇవ్వను ఈ షో మీద. నా అనుభూతిని నేను చెప్పాను కదా, నా సంతాపం ప్రకటించాలి, అందుకే ప్రకటిస్తున్నాను. అండ్ మీ వ్యూ పాయింట్ కూడా నాకు తెలుసుకోవాలి ఉంది. మీకేమనిపించింది ఆ గ్రాండ్ లాంచ్, అద్భుతమైన మహాభారతం ఎందుకు, బాహుబలి 1 అన్ని స్వామి 2 గంటల 50 నిమిషాల బుర్రా బుద్ధున్నాడు ఎవడైనా అంతసేపు పెడతాడు. అందులో కూడా ల్యాగ్. ఇంకొక ఎపిసోడు ఇంకోటి రిలీజ్ అయింది. ఒక ఏమంటారు, ఏది ఒక ఫార్మాట్లో కానీ ఒక స్ట్రక్చర్డ్ వేలో జరగట్లే. హాట్స్టార్ ఏడేమో 12 గంటలకు రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత రోజు రాత్రి 10 గంటలకేమో టీవీ రిలీజ్ చేస్తారు. మధ్యలో మా రివ్యూలు పెడతారు. ఎవరిది చూడాలి, ఏం చూడాలి, పోనీ షోలో మ్యాటర్ ఉందంటే పోనీ ఎవడ పెట్టింది అడు చూసుకుంటారు. కానీ ఏది ఆర్గనైజర్గా లేదు. 1 by 1 మాట్లాడుకుంటే ఈ షో కాన్సెప్టు అన్ని మురి మిక్చర్ లాగా అన్ని ఇవి తీసుకొని ఒక 10 జంటలను పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాలేని వాళ్ళు ఒక రూమ్లో పెట్టేసి, ఒక ఇంట్లో పెట్టేసి వాళ్ళని టెస్ట్ చేస్తారంటే ఏం టెస్ట్ చేస్తారు బాబాయ్, నాకు అర్థం కావట్లేదు. ఏం టెస్ట్ చేస్తారు? మీరు టెస్ట్ చేస్తే వాళ్ళు టెస్ట్ చేసుకొని చెప్పేస్తారా? అంటే వీళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంది, వీళ్ళు ఏంది అని ఏం తెలుసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అనుకోండి, అది పెయిర్ షో కాదు. అనానమస్గా ఒక 20 మందిని ఒక జైలు లాంటి ప్లేస్లో పడేస్తారు, ఒక లగ్జరీ జైల్లో పడేస్తారు. సో దట్ డిఫరెంట్ పర్సన్స్తో మనం ఎలా మింగిల్ అవుతాము,
టైం మేనేజ్మెంట్ ఎలా తెలుసుకుంటాము, టైం మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది, ఫుడ్ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది, నెక్స్ట్ యాంగర్ మేనేజ్మెంట్ గురించి తెలుస్తుంది. ఒకవేళ ఎప్పుడైనా మన ఎమోషన్స్ స్పైక్ అయినప్పుడు దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటాం, ఇలా చాలా థింగ్స్ ఉంటాయి బిగ్ బాస్లో నేర్చుకోవడానికి. అండ్ దట్ ఒక ఎనార్మస్ పర్సన్స్ మధ్యలో జరుగుద్ది. ఇదేంటి జంటలు వీళ్ళు ఏం చేసుకోవాలి అక్కడ? అందరూ ఆస్కర్ యాక్టింగే. వీళ్ళకి మళ్ళీ బొక్కలో టాస్కులు పెడతారు, అవి స్క్రిప్టెడ్ టాస్కులు. ఆ టాస్కుల వల్ల వీళ్ళకి ఏం తెలుసుకుంటారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లే. వీళ్ళు బంధాన్ని ఎలా స్ట్రాంగ్ చేసుకుంటారు? వీళ్ళు బంధాన్ని స్ట్రాంగ్ చేసుకున్నట్టు కూడా లేదు కదా, మీరు పెట్టే పుల్లలని నేను విడగొట్టేటట్టే ఉన్నాయి. మళ్ళీ దీనికి సమాజానికి ఏమైనా ఉపయోగం ఉంది ఈ షో వల్ల? దీన్ని మళ్ళీ బిగ్ బాస్తో పోలిస్తే నా చిన్నగుండా హట్ అవుతుంది. బిగ్ బాస్కి దీనికి నక్కకి నాగలోకానికి అంత డిఫరెన్స్ ఉంది. జస్ట్ బికాజ్ ఒక ల్యాప్టాప్లో కొన్ని కెమెరాలోకి 20-30 పెట్టేస్తే బిగ్ బాస్ షో అయిపోద్దా? ఏం లేదు అసలు. సో ఫార్మాట్ కోర్ థీమ్ ఇట్ సెల్ఫే బ్లండర్. ఇట్స్ ఎ గ్రేవ్ మిస్టేక్. దీన్ని ఐడియాని మెటీరియలైజ్ చేసి ఇప్పుడు ఇలా లైవ్లో ఇలా కండక్ట్ చేశారు చూసారు, అక్కడే పోయింది. ఎందుకంటే దీంట్లో ఆ ఎసెన్స్ మిస్ అయిపోయింది. ఏం లేదు. మీరు తెచ్చుకుని పోని 10 జంటలు పెళ్ళైన వాళ్ళైనా తెచ్చుకోవాలి. పెళ్ళైన వాళ్ళని తెచ్చి సరే వీళ్ళు ఎంత గట్టిగా ఉంది అని చెప్పి చూసుకోవడానికి, లేదా పెళ్లి కాని వాళ్ళు తెచ్చి వాళ్ళకి ఒక ఎగ్జామ్ లాగా మాట, మీకు పెళ్లి చేసుకోవాలంటే అర్హత ఉందా లేదా, మీరు అసలు ఈ టెస్ట్ పాస్ అవుతారా లేదా అంటే ఓకే. కొంతమంది పెళ్ళైన జంటలు తెచ్చి, కొంతమంది పెళ్లి కాలేని జంటలు తెచ్చి, మళ్ళీ వాళ్ళకి స్క్రిప్ట్లు ఇచ్చి, బొక్కలో కెమెరా ఇచ్చి, మధ్యలో కెమెరాతో పాటు మధ్యలో కెమెరామ్యాన్లు వచ్చి, మళ్ళీ బిగ్ బాస్లో అంటే ఆలే వండుకోవాలి, ఆలే చేయాలి. వీళ్ళకి మళ్ళీ హ్యాపీగా నీట్గా ఫుడ్ వస్తుంది, అన్నీ వస్తాయి, బట్టలు వస్తాయి. ఇంకేంటి ఏం ముచ్చట అక్కడ చూపెడతాం? ఏం చూపించట్లే. జనాలకి టార్చర్, జనాలకి నిజంగా లిటరల్గా టార్చర్. ఏమైనా టేక్ అవే పాయింట్ ఉందంటే నయ్యా పైసా లేదు. పోను వచ్చిన వాళ్ళు ఏమైనా జెన్యున్గా ఉన్నారా అంటే అందరూ సూపర్ ప్రో యాక్టింగ్. ఎంత గొప్ప యాక్టింగ్ అంటే రూమ్లోకి వెళ్ళి కెమెరాలు ఉన్నాయా అని చెప్పి ఎదవ యాక్టింగ్లో ఒక్కొక్కడు. అంటే కెమెరాలు లేకపోతే ఏం చేస్తారు? దేనికి వచ్చారు మీరు మళ్ళీ అనమాట? ఆ విల్లాకి ఎందుకు వచ్చారు? రూమ్లో కెమెరాలు ఉంటాయని మీకు తెలుసు. బట్ అక్కడ మళ్ళీ ఆస్కార్ పర్ఫార్మెన్స్, క్లోజప్ షాట్ పడుతుందని చెప్పి సెల్ఫ్ ఎలివేషన్, ఎవడకాడ బిల్డప్లు. అక్కడ అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఎవడకాడ బిల్డప్లు, కావాలని యాడ్డాలు, కావాలని హగ్గులు, కావాలని నవ్వుకోవడాలు, కావాలని ఎమోషన్లు, కావాలని ఎదో సుళ్ళంతా చెప్పుకోవడాలు. పోనీ దాన్ని ఏమైనా ప్రాపర్గా క్యాప్చర్ చేస్తున్నాయి ఆ కెమెరాలు అంటే బ్లర్ వచ్చేస్తున్నాయి. ప్రాపర్ జూమ్ ఇన్ లేదు, ప్రాపర్ జూమ్ అవుట్ లేదు, ప్రాపర్ క్లారిటీ లేదు, పిక్సెల్ క్లారిటీ లేదు, ఏమీ లేదు. ఆ డబ్బింగ్ కూడా బాగోట్లేదు, లిప్సింగ్ ఉండట్లేదు. ఆ వెనక నరేషన్ ఇచ్చినాడు ఆడేదో మాట్లాడుతాడు, ఆడ మాట్లాడిన 5 నిమిషాలకి ఈడు మాట్లాడతాడు, ఒకడు మాట్లాడుతుంటే ఇంకోటి వినబడుతుంది. అంతా ఇంకా జడ్జిలు చూస్తే బార్బేరియస్. ఆ హోస్ట్ ఇప్పుడు అన్నామంటారు కానీ ఇది పెళ్ళి కపుల్స్ షో అన్నప్పుడు ఆ హోస్ట్కి పెళ్ళి అయితే వాళ్ళకి అర్థమవుతుంది. పెళ్ళి అవ్వలేని పర్సన్ హోస్ట్, అక్కడే మీ షో తాలూకా ప్రాముఖ్యత అర్థమైపోతుంది. ఇప్పుడు జడ్జిలకు పెళ్ళి అయిపోయి సరిపోద్దా? హోస్ట్కి కూడా పెళ్ళి అవ్వాలి కదా. మీ విలువలు, పెళ్ళి అయిన తర్వాత జరిగే థింగ్స్ ఏవైనా తెలుసుకోవాలి అనుకుంటే పెళ్ళి చేసుకునే హోస్టే కదా ఉండాలి. అది కూడా లేదు. ఎంత ఏంటంటే బిగ్ బాస్ క్రేజ్ని క్యాష్ చేసుకొని ఇది కూడా నడిపించేద్దామని పెట్టినట్టు ఉంది తప్ప ఏ విధంగా చూసినా లేదు. ఫార్మాటు, కోర్ కాన్సెప్ట్ బాగాలేదు. పోనీ టెక్నికాలిటీస్ బాగున్నాయంటే బాగాలేదు. వచ్చిన కంటెస్టెంట్లు బాగున్నారంటే వాళ్ళు ఇంకా ఆస్కార్ పర్ఫార్మెన్సు. హోస్ట్ బాగున్నారంటే చెప్పాను కదా ఆ కాన్సెప్ట్కి ఈవిడ సింక్ అవ్వలేదు. జడ్జిలు వాళ్ళు ఏదో వచ్చామో మేకప్ వేసుకున్నాం, ఏదో ట్రేడ్ మార్క్ డైలాగులు వేసామని చెప్పి వెళ్ళిపోతున్నారు. పాప అనిల్ రావిపూడి గారు ఎందుకు వచ్చారో తెలియదు. హ్యాపీగా మా ఇండస్ట్రీ టీచర్ ఆయన రీజనల్ లెవెల్లో మంచి సినిమాలు తీసుకోవచ్చు కదా, ఎందుకో వ్యాపారం అర్థం కావట్లేదు. వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ కొంపల ఇష్యూలు వాళ్ళే సాల్వ్ చేసుకోలేరు. సారీ టు సే దిస్, ఎవరికైనా ఎవడ కొంపలు ఆడికి ప్రాబ్లం ఉంటే ఆడే సాల్వ్ చేసుకోవాలి. వీళ్ళు వచ్చి జడ్జిలకి ఏం చేస్తారు? శ్రీముఖి ఏం చేస్తుంది? పెళ్ళే కాలేదు. ఆ వచ్చిన వాళ్ళకి సగం మందికి పెళ్ళి అయ్యింది, కొంతమంది పెళ్ళి అవ్వలేదు. మీరు ఏం చేస్తారు? ఏంటి ఆ బొక్కలో టాస్కులు, బొక్కలో పంచాయితీ, ఆ కన్ఫెషన్ లేనిది. వాళ్ళేమో స్క్రీన్లో కనబడుతుందని చెప్పి రివ్యూలు చెప్పుకుంటారని చెప్పి ఎవడ యాక్టింగ్ ఆడిది. దీన్ని మళ్ళీ ఒక 30 రోజులు లాగు. దీన్ని మా ఒకరి మీద గారు 1 గంట వేసి 2 గంటలు వేసి 3 గంటలు వేసి భాగవతంలో వదలడము, దీనికి మళ్ళీ మేము రివ్యూలు ఇచ్చుకోవడం, జనాలేమో రక్తాలు చిందించుకోవడం బాత్రూమ్కి వెళ్ళి. అవసరమా? సో ఓవరాల్గా హెడ్ఏక్ వచ్చింది. నేను చూడలే. కొంత చూస్తే 2 గంటల 50 నిమిషాలు ఉంది అన్న తెలవ. ఎందుకు అది ఏదైనా బిగ్ బాస్ కూడా ఉండదు, బిగ్ బాస్ గ్రాండ్ లాంచ్ కూడా అంతసేపు ఉండదు. ఏమైనా ఉందంటే రొట్ట, మళ్ళీ ఏదో బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ల్యాగులు, చెదారం, ఓవర్ మేకప్లు, బార్బేరియస్, ఏం లేదు, చెత్త షో. సారీ టు సే దిస్ ఆనెస్ట్ ఒపీనియన్. అందుకే చెప్తున్నా, దీన్ని రివ్యూ ఇస్తున్న మా వాళ్ళకి నమస్కారం అయ్యా, ఈ షో చూస్తున్న వాళ్ళకి నమస్కారం. మేకర్స్ చూస్తే మీరు అఫెండ్ అయినా కూడా మీరు గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. ఇలాంటి వర్కౌట్ అవ్వవు. మీరు
చెప్పాను కదా, బంగారు బాతుని చంపీకండి. బిగ్ బాస్ లాంటి కాన్సెప్ట్ రెప్లికా చేద్దాం అనుకోవద్దు. కొత్తగా కాన్సెప్ట్ ఏదైనా రియాలిటీ కాన్సెప్ట్ క్రియేట్ చేయండి. అది రియాలిటీకి దగ్గరలో ఉన్నట్టయినా చేయండి. ఇది రియాలిటీకి దగ్గరలో లేదు, మొత్తం యాక్టింగ్ తెలిసిపోతుంది. అండ్ టెక్నికల్ మీ క్రూ కూడా బాగాలేదు, ఆ టెక్నికాలిటీస్ బాగాలేదు, ఏవి బాగాలేదు. ఐఎమ్ సారీ టు సే దిస్. మీకేమనిపిస్తుంది చెప్పండి పిల్లలు, మీకు కూడా నాలాగా అనిపిస్తుందా లేదా, లేదా నేను ఓవర్గా మాట్లాడుతున్నాను? మీరు చెప్పండి, మీ ఆనెస్ట్ ఒపీనియన్ చెప్పండి. నన్ను అడిగితే ఇది డిజాస్ట్రస్ షో. ఏమీ లేవు షోలో మనం టేక్ అవే పాయింట్లు ఏం విలువలు కానీ ఏమైనా వాల్యూస్ కానీ నేర్చుకుంటామంటే లేదు. ఎంటర్టైన్మెంట్ ఉందంటే లేదు. పోనీ ఇంకేదో అలా ఏమైనా ఉన్నాయంటే అవి లేవు, ఏం లేవు. అన్నీ క్రించ్ ప్రో మ్యాక్స్, అంతకుమించి ఏం లేదు. సో ఇంకా దేవుడే కాపాడాలి ఈ షోని. ఇంకా జనాలు దేకరు, ఎందుకంటే ఆ ప్రోమోలుగా వస్తున్న వ్యూస్కి కానీ ఆ ఆడియన్స్ దగ్గర నుంచి వస్తున్న ఆ ఏమంటారు అన్కండిషనల్ అప్లాజ్ కానీ తెలిసిపోతుంది. సో దయచేసి మేకర్స్కి నేను కోరుకుంటుంది, ఇలాంటి షోలు ఆర్గనైజ్ చేయకండి నియర్ ఫ్యూచర్లో. కొత్తగా థింక్ చేయండి. 2-3 ఏళ్ళు పట్టినా పర్లేదు కానీ థింక్ చేయండి. డూప్లికేట్ అయినా పర్లేదు కానీ మంచిగా చెప్పాను కదా, దృష్టి పెట్టండి, క్వాలిటీ మీద దృష్టి పెట్టండి. ఓకే, సో దిస్ ఈజ్ మై ఆనెస్ట్ ఒపీనియన్ రిగార్డింగ్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ కా దర్దర్ షో. సో మీ ఒపీనియన్ ఏంటో ఆనెస్ట్గా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు.